హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ అఫీషియల్. ఈరోజు అయితే మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం మన డాగ్కి. ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే అంటే మనమైతే మన డాగ్ మంచిగా లేకుండే కదా, అందుకోసమనే నేనైతే బ్లాగ్ తీసి పెట్టలేదు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, ఆపరేషన్ అయిన తర్వాత నుంచి ఇప్పుడైతే మంచిగా అవుతుంది. మీకైతే హాస్పిటల్ చూపిద్దామని చెప్పేసి ఎక్కడుందో కూడా నేను అయితే లొకేషన్ పెడతాను. ఎప్పుడైనా ఎవరికైనా డాగ్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ తీసుకెళ్ళండి. సర్జరీ కూడా బాగా చేస్తారు. లతా మేడం అయితే మాకు చాలా సర్జరీ బాగా మంచిగా చేసింది. చలో మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు అయితే ప్రెజెంట్ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం కదా హాస్పిటల్కి. మన హైదరాబాద్లో 2 పెద్ద హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఒకటి నారాయణగూడ, ఒకటి వచ్చి బోయిగూడ. యాక్చువల్గా ఈ బోయిగూడ హాస్పిటల్ పూర్తి పేరు ఏంటంటే శ్రీ పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ వెటనరీ అన్నమాట. ఇది మనకి నారాయణగూడ ఏంటంటే మాకు కొంచెం దూరం అవుతుంది. నారాయణగూడలో కూడా సర్జరీ చేస్తారు. మాకు చాలామంది చెప్పినారు ఏంటంటే ఇక్కడ చాలా బాగా సర్జరీ అయితే చేస్తారని చెప్పేసి చెప్తే మేమైతే బోయిగూడకి అయితే తీసుకెళ్ళినాం. మా డాగ్కి 5 డేస్ కంటిన్యూగా యాంటీబయాటిక్స్ ఇప్పిమని చెప్తే 5 డేస్ అయితే మేము తిరుగుతున్నాం. ఇది లాస్ట్ డే అనమాట. మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 3 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా మీకు అక్కడ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళే ఇస్తారు. ఇంకా కొన్ని మనం బయటికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడైతే చాలామంది ఫ్రెండ్లీగా, నేనైతే చూసినట్టయితే కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది ఇక్కడైతే ఆపరేషన్కి ఎంత కాస్ట్ అయింది కూడా చెప్తాను. ఇక్కడైతే ప్రెసెంట్ మనమైతే ఇప్పుడు బోయిగూడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే బోయిగూడ హాస్పిటల్ అనమాట. ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి ముందుకెళ్ళి. ఇక మనమైతే లోపలికి వాడు ఇక కౌంటర్లో పోయి రిసిప్ట్ తీసుకుంటుండు. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. రిసిప్ట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాలా. ఇక టైమింగ్స్ ఎవరికైతే కావాలనుకో, ఇక టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను. 9 AM to 1 PM. పబ్లిక్ హాలిడేస్ 9 AM to 1 PM ఉంటుందంట. 3 డేస్ అయితే 100 రూపీస్ పే చేయాలి. 3 డేస్ అయితే ఉంటుంది మనకి వ్యాలిడిటీ. వెయిట్ చెక్ చేద్దాం. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే సర్జరీ వార్డ్కి వెళ్ళాలి. ఎందుకంటే సర్జరీ చేశారు కదా, వాళ్ళు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు, లతా మేడం అని చెప్పేసి. వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని డేస్కి రావాలా వద్దా అని చెప్పేసి కూడా చెప్తారు వాళ్ళైతే. ఇక ఇక్కడైతే మాకైతే ఒక పెద్ద ఈమె అయితే మొత్తం స్టాండ్ చేస్తుంది. దూరం దూరం జరుగుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. శివాడు వచ్చిండు మా డాక్కి మొత్తం. ఏం నరసింహనాయుడు అన్నా చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? శివాడు ఉండే 5 రోజులు 5 డేస్ మేమైతే హాస్పిటల్ తిరిగినాం. శివాడు మొత్తం బాడీ బిల్డర్ అయిండు. ఇన్ని రోజులు బాడీ గార్డ్ అయిండు, బాడీ బిల్డర్ అయిండు, అయిండు. హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మీకు కావాలంటే ఎవరికైనా డాగ్కి అంటే తెలియదు కదా చాలామందికి, వాళ్ళకి కావాల్సి అంటే లొకేషన్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు ఎప్పుడైనా రావచ్చు. దీని టైమింగ్స్ కూడా చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో, అది చూసుకొని రండి. పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఉంటుందంట, అంటే కొంచెం వరకే టైం ఉంటుంది. చలో మళ్ళీ ఇక నేనైతే పోతున్నాను. ఇక్కడైతే ఇంజెక్షన్స్ ఇస్తారు. అక్కడ నుంచి లోపల పోవాలి. అక్కడ సైడ్ సర్జరీ వార్డ్, ఇంతకుముందు మా డాగ్ని తీసుకొని వెళ్ళినా కదా, అది సర్జరీ వార్డ్ అనమాట. ఇక చలో మళ్ళీ బాయ్.